హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియో నేను పెట్టినప్పుడు చాలామంది మంచి కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ అండి. నేను ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో నేను ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ వచ్చాను. ఈ వీడియోలో ఈ విశేషాల గురించి మరి తెలుసుకుపోయే ముందు నా ఛానల్కి కనుక మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము వచ్చినటువంటి ఈ ప్లేస్ వచ్చేసి ఇలవరా లేక్ అన్నమాట. ఇది సిడ్నీకి 1 అవర్ జర్నీ అన్నమాట. 1 అవర్ జర్నీ చేసి మనం ఇక్కడికి రావచ్చు. మనం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ లేక్ వచ్చేసి, ఇది లేక్ అంటే లేక్ కాదండి, ఇది సముద్రపు పాయ అన్నమాట. సముద్రం నుంచి పక్కకు వచ్చినటువంటి పాయ ఇలా లేక్గా ఉందన్నమాట. ఈ లేక్ విశేషం ఏంటి అంటే, ఇది మనం లోపలికి ఎంత వెళ్ళినా కూడా మన నడుముల హైట్ వరకే వాటర్ వస్తాయండి. నిజంగా చాలా బాగుంటుందంటే, మనమే కాదు చిన్న పిల్లలకి ఇది ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందో. అసలు ఆ వాటర్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఆ పిల్లలు అందులో చిన్న చిన్న ఫిషెస్ చూస్తారు. తర్వాత గవ్వలు, రంగురంగు రాళ్ళు, ఇలా చాలా అంటే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, వాళ్ళు స్విమ్ చేయటానికి, తర్వాత మంచి టైం స్పెండ్ చేయడానికి ఈ లేక్ చాలా అద్భుతంగా ఉందండి. అంటే పెద్ద పెద్ద అలలు వచ్చి గందరగోళంగా కాకుండా, చూస్తున్నారు కదా చిన్న చిన్న వేవ్స్తో అలా వచ్చి పిల్లలు కూర్చొని, లేదంటే స్విమ్మింగ్ వచ్చినటువంటి పిల్లలు స్విమ్మింగ్ చేస్తూ కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, మా పాప అయితే చాలా చాలా ఎంజాయ్ చేసింది. అక్కడ ఉన్నటువంటి గవ్వలు తీసుకుంటూ, చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో వేవ్స్, క్యూట్గా వస్తున్నాయి. నిజంగా చాలా బాగున్నాయి కదా. మీరు గమనించవచ్చు, చాలా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. అక్కడ వాటర్ ఎంత బాగున్నాయో, చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. తర్వాత మనం అక్కడ కూర్చొని ఫిషింగ్ కూడా చేయొచ్చండి. అక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ రాళ్ళు, వాటి మీద కూడా మనం కూర్చొని ఫిషింగ్ చేయొచ్చు. చాలామంది చేస్తారు. ఆ తర్వాత స్విమ్ చేసే వాళ్ళకు కూడా ఇది మంచి లేక్ అన్నమాట. ఫ్యామిలీతో స్విమ్ చేస్తూ చిన్నపిల్లలతో ఎంజాయ్ చేయడానికి ఇది చాలా మంచి లేక్ అన్నమాట. మేము అప్పుడప్పుడు ఈ లేక్ దగ్గరికి వచ్చి ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటామండి, మాకు టైం దొరికినప్పుడు. నాకు, నా హస్బెండ్కి, మా పాపకి ఇది మంచి ఫేవరెట్ స్పాట్ అన్నమాట. దానికి ఎదురుగా కూడా మనము పిల్లల్ని ఆడించుకోవటానికి ఒక చిన్న పార్క్ లాగా ఉంది, ప్లే ఏరియా ఉంది అన్నమాట. సో ఆ ప్లే ఏరియాలో కూడా పిల్లలు కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. మనం ఫుడ్ తినడానికి కూడా అక్కడ చిన్న చిన్న బెంచెస్ వేసి ఉన్నారు. సో మనం కూర్చొని హాయిగా తింటూ ఉంటే పిల్లలు ఇదిగోండి ఇలా ఆడుకుంటూ, అంటే ఒక హాలిడేని మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక పిక్నిక్కి మనము పిల్లలతోనూ ఫ్యామిలీతోనూ టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. సో ఈ లేక్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది చిన్న వీడియోనే, కానీ చాలా క్యూట్గా అనిపించింది. ఇది షేర్ చేయాలనిపించింది. ఇది నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మేము తీసుకున్నటువంటి ఫొటోస్ ఇప్పుడైతే చూడండి. సో చూసారు కదా, అవండి ఈ లేక్ గురించినటువంటి విశేషాలు. మీకు కూడా టైం దొరికితే మీరు అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు. చాలా మంచిగా రిలాక్స్ అవుతారు. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.